కొబ్బరికాయని మనం పూర్ణఫలము అని పిలుస్తాం. ఈ కొబ్బరికాయ సహజంగా ఒక్కొక్కసారి కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ మన హైందవ ధర్మంలో ప్రత్యేకించి మన తెలుగు ప్రాంతంలో కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే ఏదో అరిష్టం రాబోతోంది అనేటటువంటి భయం చాలామందికి ఉంటూ ఉంటుంది. కానీ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అంటే పూర్ణఫలము పాడైపోవడం అంటే మనకి ఏదైతే చెడు జరగవలసి ఉందో ఆ చెడు కొబ్బరికాయ రూపంలో పాడైపోవడం, ఆ చెడు వెళ్ళిపోవడం అని మనం భావించాలన్నమాట. అందుకని కొబ్బరికాయ పాడైపోయినప్పుడు ఆందోళన పడడము కానీ, లేదా కొబ్బరికాయ పాడైపోయింది కాబట్టి ఏదో ఉపద్రవం రాబోతోందని కానీ భయపడకుండా మనకు జరగవలసినటువంటి చెడును పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ స్వీకరించి పాడైపోయింది అని భావించి అక్కడితో మనకి జరగవలసినటువంటి చెడంతా కూడా తొలగిపోయింది అని భావిస్తే కనుక శుభకరంగా ఉంటుంది. అదేవిధంగా కొబ్బరికాయలు అనేటటువంటివి సహజంగా ఎక్కువ రోజులు కనుక నిల్వ ఉంటే పాడైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొబ్బరికాయ కొట్టే ముందే ఒక్కసారి ఆడించి చూస్తే మీకు తెలిసిపోతుంది నీళ్లు శబ్దం వస్తుందా లేకపోతే పాడైన శబ్దం వస్తుందా అనేది కొబ్బరికాయ చూడగానే కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొబ్బరికాయ చెడిపోవడం అనేటటువంటిది ఎటువంటి ఉపద్రవము కాదు, ఎటువంటి దోషం